ఎందుకంటే ఇక్కడ ఉపవాస ప్రార్థన చేసాము, కానీ అది బుధవారం ఉపవాస ప్రార్థన కలిపి చేసాం. ప్రతి ప్రోగ్రాంకి మనం కనీసం 2 రోజులైనా ఉపవాసం ఉండేవాళ్ళమే. కానీ ఈ సంవత్సరము ఇది బహిరంగంగా ఒప్పుకోవాలని. ఎందుకంటే అనేక మంది అనుకోవచ్చు, ఏంటి వారు దేవుని ప్రోగ్రాం చేసుకుంటే వర్షం ఏంటని. ఇది మా నిర్లక్ష్యం, కానీ దేవుని యొక్క ఇది కాదు. అంతకుముందు సంవత్సరము, మరి పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరము వర్షం 4 గంటలు అలా ఆగి మళ్ళీ వచ్చింది. కానీ ఈ దినము ఉదయం అంతా ఆగింది, సాయంకాలం ఎక్కువైంది. ఏంటంటే మొదటగా నేను దానికి పశ్చాత్తాపడాలి. దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, గురువారం అయినా నేను బుధవారం ఉపవాస ప్రార్థన చేసి వెళ్ళాను, కొంతమంది రాలేకపోయారు. గురువారం ఉపవాస ప్రార్థన జరుగునుంటే బాగుండేది. అందువల్ల ఎప్పుడు నా ప్రయాణము 8 గంటలు 10 గంటల లోపు నేను వైజాగ్ చేరిపోతూ ఉంటాను. కానీ ఆ గురువారము ఉపవాస ప్రార్థన చేయకుండా వెళ్ళిన కారణంగా ఉదయము 7:30 గంటలకు బయలుదేరినని తెల్లవారు 5కి వెళ్ళాను. దాదాపుగా 22 గంటలు ప్రయాణం చేశాను. కనుక కొన్నిసార్లు ఇతరులు వీళ్ళ సలహాలు తీసుకుని దేవుని యొక్క పరిచర్యను నిర్లక్ష్యం చేయటం వల్ల ఇలా జరుగుతున్నాయని దేవుడు నాకు బయలుపరుస్తూ ఉన్నాడు. దీనంతటి బట్టి అనేక మంది దేవుని అవమానపరుస్తారు. కనుక ముందుగా అందరి ముందు నేను ఒప్పుకుంటున్నది ఏంటంటే, సరైన ఉపవాస ప్రార్థన చేయలేకపోయాము. సంఘస్థులు కూడా పర్లేదులే, మనం ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోద్దని నిర్లక్ష్యము, కొంచెము ధీమా వచ్చేసింది. దానివల్ల ఈ వర్షం చూసాము. చూడండి, ప్రోగ్రాం అంతా అయ్యేటప్పటికి వర్షం ఆగింది కదా. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిదానికి ఏం కావాలి? ప్రార్థన కావాలి. మొట్టగా దీని లోటు నాదని ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే గాంధీనగరంలో దాదాపుగా 6 రోజులు 7 రోజులు ఉపవాస ప్రార్థన చేసాం, కానీ ఇక్కడ ఒక్కరోజు కూడా సరిగా చేయలేకపోయాము. కనుక దాన్ని బట్టి దాని పర్యవసనం మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మరి ముఖ్యంగా ఏమిటంటే, గాంధీనగరంలో 21వ తారీఖున 9:30 వరకు వర్షం పడింది. గ్రౌండ్ బయట ఇలాగే, ఇక్కడ ఇంకా మనకి సిమెంట్ ఉంది, కానీ అక్కడ మట్టి పొలాల్లో పెట్టాం. 2 రోజులు ప్రచండమైన ఎండ కాసింది, మిక్కటమైన ఎండ కాసింది. గ్రౌండ్ ఆరిపోయింది. 22వ తారీఖు రాత్రి ప్రోగ్రాం ముగిసింది. 23వ తారీఖు ఉదయం నుంచి మబ్బుగా ఉంది. 23 మధ్యాహ్నం సాయంకాలం నుంచి వర్షం. కానీ ఇక్కడ జరగలేదు. కారణం, దానికి ప్రధాన కారణం ఉపవాస ప్రార్థన సరిగా జరగలేదు. దాన్ని నేను సరిగా ఏర్పాటు చేయలేకపోయాను. కొన్ని కారణాలు బట్టి నేను వీళ్ళని కొనసాగించమని నేను వీరితో కలిసి ప్రార్థన చేయకుండా నేను వెళ్ళడం బట్టి నా ప్రయాణం కూడా ఆ రోజు అంతరాయం కలిగింది. దేవుడు ఇవన్నీ నాకు బయలుపరుస్తాడు. మీరు అందరూ నన్ను క్షమించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. డ్రామా యాక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. చెప్తారా? దయచేసి గమనించండి. సేవకులు చెప్పిన రీతిగా ఇది సేవకులు ఇక్కడ మీరు అనేక 3 years నుంచి చూస్తూ ఉన్నారు. ఎన్నో ఆశ్చర్యకార్యములు జరుగుతున్నప్పుడు సేవకులు చెప్పిన రీతిగా మాకు ప్రార్థన చేస్తే ఆగొద్దులైన ధీమాతో ఉన్నాం. ఇది సేవకులు మాకందరికి తెలియచేశారు, పలానా ఉపవాస ప్రార్థన చేయాలి ఇలాగ అన్నప్పుడు అందరికీ తెలియచేశారు. కానీ ఎవరి ఇదిని బట్టి వాళ్ళందరూ మీ దూరం అయిపోయినారో నాకు తెలియదు. మరి ముఖ్యంగా నా విషయంలో కూడా మీరు అందరూ నన్ను క్షమించాలని ఆశపడతా ఉన్నాను, కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను 2 డ్యూటీలు చేయడం వల్ల ఇక్కడ ప్రార్థనకి సరిగా రాలేకపోయాను. కానీ సేవకులు ఎప్పటికప్పుడు మాకు ఫోన్ల ద్వారా ప్రార్థన చేస్తూ ఉండేవారు, అనేక సార్లు మమ్మల్ని హెచ్చరించేవారు. మరి ముఖ్యంగా మా కుటుంబం అయ్యగారిని ఎంతో బాధ పెట్టించాం. కాబట్టి ఈ సమయంలో అయ్యగారికి నేను క్షమాపణ చెప్తా ఉన్నాను. కేవలం ఇది మా కుటుంబం వల్లనే ఇలా జరిగిందని నేను ఒప్పుకుంటా ఉన్నాను. అదన మనం కూడా ప్రార్థన పెట్టినప్పుడు ప్రిస్కిల్లా ప్రార్థనకి రాలేదు. అదన మన సేవకులు నా కుటుంబం విషయమై కన్నీరు పెట్టుకున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇలా జరిగిందని కేవలం నా కుటుంబం, నా వల్ల, నా యొక్క భార్య ప్రిస్కిల్ల వల్ల జరిగిందని నేను నమ్ముచున్నాను గట్టిగా. కాబట్టి ఈ సమయంలో సంఘమంతా, గ్రామం అంతా నన్ను క్షమించాలని ప్రభుపేట మీరు అందరిని కోరుకుంటా ఉన్నాను. కానీ ఇంతవరకు చక్కగా ఎంతో వర్షం ఉన్నప్పటికీ చిన్న బిడ్డల సహితం ఎంతో సంతోషంగా పాటలు కానీ, యాక్షన్ సాంగ్స్ కానీ, డ్రామా కానీ చాలా చక్కగా వేశారు.
కాబట్టి మీకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. దయతో మమ్మల్ని క్షమించండి. మీరు ఎంతో ఆసక్తితో వచ్చినప్పటికీ మేము దేవుని ఉగ్రత అనేది ఇలాగా ఉంటుంది. దేవుని వ్యతిరేకంగా జీవించినప్పుడు ఇంతవరకు వర్షం వచ్చింది, ఇక్కడ డ్రామా ముగిసిపోగానే వర్షం కూడా ఆగిపోయింది. కాబట్టి మీరందరూ జ్ఞాపకం ఉంచుకోండి, డ్రామాలో వేసిన ప్రకారము లోకాన్ని ప్రేమిస్తే మనం ఇలాగే ఉంటుంది. కాబట్టి మీరందరూ దయతో మమ్మల్ని క్షమించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. సరే, ఇంట్రడ్యూస్ చేస్తాను. సప్తవర్ణ మరి జాన్ మార్క్ మహేష్ యొక్క సతీమణి మరి ఎంతో బాగా వేసింది అమ్మాయి. తన నాటికని ఎంతో కాలం నుంచి ప్రిపేర్ అవుతున్నారు. నేను కూడా చాలా అతిశయించాను బాగా వేస్తున్నారని. కానీ ఆ సంతోషము ఉంది కానీ పరిపూర్ణంగా లేదు, ఎందుకంటే వర్షం వల్ల చాలామంది రాలేకపోయారు. కనుక తన కోసం ప్రార్థన చేయని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ఈమె బుద్ధి లేని కన్యక, ఇంకా బుద్ధి లేని, ఏం పేరు? మధుభాషిని అంజలి, మన నాగార్జున గారి యొక్క సతీమణి, మన కోడూరు బుజ్జమ్మ కోడలు కదా, ఆయన పేరు సుబ్రహ్మణ్యం గారి కోడలు. మరి బిడ్డ కూడా ఈ సంవత్సరం తన భర్తను ఒప్పించుకుని అన్నీ చేసుకుని అన్ని ప్రాక్టీస్లకి దాదాపుగా వచ్చింది. బిడ్డను బట్టి దేవునికి వందనాలు. బిడ్డ కోసం ప్రార్థన చేయాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, అందరికీ వందనాలు. సరే, ఆకర్షణ మన శని గారు, సీనమ్మ, తర్వాత కాటయ్య గారు కుమార్తె ప్రతి డ్రామాలో తను వేస్తూనే ఉంటుంది. అలాగే ఈ ఊరు అల్లుడు సందీప్ యొక్క సతీమణి, తను కూడా చిన్న బిడ్డ ఉన్నప్పటికీ మరి చాలా చురుగ్గా ఉంటుంది. మరి క్యారల్స్లో కూడా బిడ్డ ఎంతో ఉత్సాహంగా పాల్గొంది. అందరూ ఈ బిడ్డే కదా అందరూ. కనుక బిడ్డ పేరు వర్ధిని శారగా పేరు మార్చాం. బిడ్డ కోసం ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. రా రా త్వరగా త్వరగా. ఈ అమ్మాయి మరి ఊరి పేరు రామలింగాపురము సుబ్బయ్య గారి యొక్క కోడలు, రెండో కోడలు కామాక్షమ్మ. వినయ్ తన భర్త పేరు జోసెఫ్ గా నామకరణం చేసాం. తన పేరు హేమ జమీమగా నామకరణం చేసాం. కుమారుడు పేరు జేమ్స్. కనుక ఈ బిడ్డ కూడా తన యొక్క ఇచ్చిన పాత్రను బాగా వేయగలిగింది తక్కువ సమయంలో. ఎందుకంటే ఇది వేయవలసింది కిరణోదయ, కానీ వారు కొంచెం దూరం అవడం వల్ల అనుకూలంగా లేకపోవడం వల్ల బిడ్డ వేసింది. ఆ బిడ్డను బట్టి దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. తర్వాత మరి కామాక్షమ్మ కొట్టుంటుంది కదా ముందులో దుకాణం. కామాక్షమ్మ గారి కోడలు, వాళ్ళ అమ్మమ్మ కూడా. అమ్మాయి పేరు మానస, రెబకాగా పేరు మార్చాము. ఇస్సాక్ అశోక్ గారి యొక్క రాయిపు అశోక్ గారి యొక్క భార్య సతీమణి. తను కూడా తన పాత్రను ఎంతో పోషించింది. లోకమును ప్రేమించే పాత్రను వేసింది. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. రండి. మరి రాయిపు సేనయ్య గారి యొక్క, అంటే పాస్టర్ గారు ఏసేపు గారు, మరియమ్మ గారు అంటే రమణమ్మ, వాళ్ళ యొక్క పెద్ద కుమార్తె కిషోర్ గారి యొక్క భార్య సతీమణి. బిడ్డ కూడా తన యొక్క పాత్రను బాగా పోషించింది. బిడ్డ కోసం ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవప్రియ. నెక్స్ట్ మరి మంజుల, తన పేరు చర్చిలో హెప్సిబా, కొంతమందికి తెలుసు. బిడ్డ బలహీనంగా ఉన్నప్పుడు ఇవాళ గట్టిగా ఫోన్లో అరిసెన్ రాలేనంటే వచ్చింది, రాకముందే వచ్చింది. అందుబట్టి దేవునికి వందనాలు. మరి తన యొక్క
సహోదరి యొక్క భర్త చనిపోయినప్పటికీ డ్రామా వేయడానికి దైవజన మాట వెనక్కి తీయకుండా ముందుకు వచ్చింది. బిడ్డ కోసం ప్రార్థన చేయండి. ఆ బిడ్డ మరి తిరుపాలయ్య గారి పెద్ద కుమార్తె, రోడ్లో ఇల్లు ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థన చేయాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. రండమ్మా. మరి అమ్మాయి రాయపు చంగి గారి కుమార్తె సామ్యుల్ అబ్బాయి, కోడల భార్య, కోడలు ఇద్దరు. ఆ మామగారి పేరు భర్త పేరు కూడా చంగీలే, కానీ సామ్యుల్ ఆయన పేరు. మంచి పేరు, మీరు ఎవరు పిలిచినా కరెంట్ పని వెంటనే చేస్తాడు. కనుక ఆయన కోసము తన భార్య, ఏం పేరు నీ పేరు? సుభాషిని, దైవ సంబంధమైన పేరు. మా అమ్మాయి కూడా తనతో బాగేసిన అమ్మాయి కోసం ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. మరి లలితమ్మ లేయమ్గా నామకరణం చేయడం మీ అందరికీ తెలుసు. మరి ఆ బిడ్డ ప్రతి పనిలో చర్చ్ పనిలో ముందు ఉంటుంది. తను కూడా తన యొక్క బాధ్యత నిర్వర్తించి మరి మందరికన్నా బాగా డ్యాన్స్ చేయగలదు. కనుక ఆ బిడ్డకి దేవుడు కృప ఇచ్చాడు. ఆ బిడ్డ కూడా తన యొక్క పాత్రను బాగా పోషించింది. ఆమె కోసం ప్రార్థన చేయాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. మరి అంగన్వాడీ టీచర్ మీకు తెలుసు కదా, ఆవిడ పేరు శ్యామలమ్మ. సుసన్న వెస్లీగా పేరు నామకరణం చేస్తున్నాము. మరి ఇంటి పేరు మర్చిపోయాను. తల్లారి బాబురావు గారి భార్య, ఆమె సతీమణి. వారికి 2 బిడ్డలు ఉన్నారు. వారి కోసం ప్రార్థన చేయండి. ఆమె కూడా తన పాత్రను పోషించగలిగింది. మరి ఈ డ్రామా వేయడానికి కొంతమంది కారణం ఉన్నారు, తర్వాత మాట్లాడతాను. కనుక వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. టీచర్ కోసం ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. సరే, మరి కూటమి ముగించడానికి ముందుగా ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం. అలాగే మరి జాన్ మార్క్ కూడా ఎంతో నేను చేయవలసిన పనులన్నీ పూచి తీసుకుని ఇదంతా నడిపిస్తున్నాడు. మరి కుమారుడు జాన్ మార్క్ కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. జోసెఫ్, అలాగే ఇసాక్ కూడా వాళ్ళ సీరియల్ లైటింగ్ అంతా ఆ యవనస్తుడే వేసాడు. రాత్రి అయినా తెల్లని డ్యూటీకి వెళ్ళి మార్చుకుని మేమిద్దరం చేసాం. మరి జోసెఫ్ అంటే వినయ్, ఆ అబ్బాయి లోపల పెయింటింగ్ వర్క్ అంతా ఆ అబ్బాయి చేస్తున్నాడు. ఇంకా మరి గాంధీ నుంచి వచ్చిన యవనస్తులు జోసెఫ్ ఉన్నాడు, ఇంకా యాండ్రూ ఉన్నాడు, రాజీవ్, అలాగే ప్రసన్న ఉన్నారు. వారు కూడా కొంత పరిచయం చేశారు. ఇంకా లేయమ్మ, అందరూ కూడా దీని పరిచయంలో వంటలు చేయడానికి అందరూ ఉన్నారు. ఇంకా అందరి పేర్లు నేను చెప్పలేను. అందరూ తమ వంతు పని వాళ్ళు చేస్తున్నారు. అందరి బట్టి వందనాలు. కనుక చిన్న ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనం భోజనాలు తీసుకుందాం. జీవగల దేవా, నీ ఘనమైన పాదాలు కొందనాలు. యాక్షన్ సాంగ్స్ నేర్పించిన రేపు కనబడిన మానసాను, అలాగే ప్రభా తండ్రి మహేష్గా పిలువబడిన తండ్రి జాన్ మార్క్ కూడా జ్ఞాపకం చేసుకుని కార్యక్రమం అంతా నువ్వు చేసావు. ఈ వర్షము మాకు ఒక గుణపాఠం నేర్పిస్తూ ఉంది. మేమందరం పశ్చాత్తాపడే భాగ్యం దయచేయండి. ఇంతవరకు నువ్వు ఎంతో సహాయం చేసావు. బిడ్డలు అనేక మంది వచ్చి వీక్షించున్నారు. కార్యక్రమాన్ని ఈ రీతిగా చేసినందుకు నీకు వందనాలు. అనేక మందికి ఈ సంతోషం కూడా లేదు. ఇటు సంతోషం మా గృహాల్లోని మా ఇంట్లోని దయచేసి బలపరచు దేవతని. వర్షం దేవ కొంతసేపు మాకు అనుకూలపరిచి దాన్ని ఆపి దాని ప్రభావం దూరంగా పారుదలను అందరి ఎదుట మా దోషం మా పాపం ఒప్పుకున్నా మమ్మల్ని క్షమించి నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాము. నువ్వు తప్ప ఈ లోకంలో రక్షకుడు లేడు. లోకంలో ఈ రక్షకుడు ఉద్భవించడని చెప్తా ఉన్నావు. గొల్లారా భయపడకుండా అన్నావు. తను మేము భయపడకుండా దేవ సంతోషించి ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమన్నావు. దేవా ఈ వర్షం కూడా ఆపి ఈ యొక్క సంతోషకరమైన దేవాన్ని మేము ఆనందంతో గడిపే భాగ్యం నాకు మాకు దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నీల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడేయండి నిత్యము. ఆయన మహిమ కోసం ఎదురు చూస్తూ ఆయన రక్షణ ఇచ్చిన ఈ లోకములోని మన సాక్ష్యము కాపాడుకున్నట్లు ఆయన ఆత్మ మనకు సహాయం చేసి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి మీరందరికీ